ఐపీఎల్ 2024 సీజన్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని క్రికెట్ లవర్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఐపీఎల్ చైర్మన్ మార్చ్ 22 నుంచి ప్రారంభమవుతుందని హింట్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే గుజరాత్ టైటాన్స్కు ఊహించని షాక్ తగిలింది. ఆ టీం స్టార్ బౌలర్ ఈ సీజన్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్ 17వ సీజన్ స్టార్ట్ కాకముందే గుజరాత్ టైటాన్స్ టీంకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమి ఐపీఎల్ 2024 సీజన్కు దూరమయ్యాడు. లెఫ్ట్ యాంకిల్ ఇంజురీతో బాధపడుతున్న అతడు ఆ గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ప్రస్తుతం ఈ గాయం కారణంగానే షమి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు సైతం దూరమైన విషయం తెలిసిందే. అయితే జనవరిలో లండన్లో ఇంజెక్షన్లు తీసుకున్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆపరేషన్కు యూకే వెళ్లనున్నాడు షమి. దీంతో మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్కు పూర్తిగా దూరం కానున్నాడు. ఇది గుజరాత్ జట్టుకు భారీ షాక్ అని చెప్పాలి. కాగా ఇప్పటికే ట్రేడింగ్ విధానంతో ఆ టీం కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముంబై టీంకు వెళ్లిపోవడంతో ఆ జట్టు బలహీనపడింది. ఇప్పుడు గాయంతో షమి కూడా దూరం అవడంతో గుజరాత్ టీం మరింత వీక్గా తయారైంది. గాయం నుంచి షమి పూర్తిగా కోలుకోకపోవడంతో అతడు ఐపీఎల్ నుంచి పూర్తిగా వైదొలగాల్సి వస్తుందని బీసీసీఐకి సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ 2023లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా షమి నిలిచాడు. మరి ఐపీఎల్ 2024 సీజన్కు స్టార్ బౌలర్ దూరం కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.